ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదండి, ఇది వచ్చి మన ఇక్కడ నాగవల్ నదికి సంబంధించిన వంతెనండి. ఇది మన ప్రీవియస్ వీడియోస్ని కూడా ఎంతో బాగా ఆదరించారండి. అంతేకాదు మన ఇన్స్టాగ్రామ్ లోకల్ బాయ్ జగదీష్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉన్నటువంటి మన వీడియోని కూడా ఎంతో మంచిగా ఆదరించారండి. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ఇది లాబేస్ అండి, లాబేస్ గ్రామానికి సంబంధించింది ఇటువైపు అనమాట. అదిగోండి అక్కడ మీరు చూసినట్లయితే అదిగోండి అదే పూర్ణపాడు విలేజ్ అండి. ఈ విలేజ్కి మధ్యలో ఏమో ఇక్కడ దగ్గర ఒక 3 పిల్లర్స్ అయితే పెండింగ్లో ఉన్నాయండి. అంటే టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రభుత్వం వల్ల అయితే మరి వర్క్ను అయితే నిలిపివేయడం జరిగిందండి. మరి అంతేకాదు ముఖ్యంగా ఇన్ని రోజులు చేసిన వీడియోల్లో అంటే ఈ వీడియోలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ప్రజెంట్ చేసినటువంటి సిచ్యువేషన్లో ఈ వీడియో అనేది ఇది ప్రజలందరికీ కూడా ఉపయోగపడే కంటెంట్కి సంబంధించి అయితే నేను ముందడుగు అనేది వేయడం జరిగిందండి. ప్రజెంట్ అయితే ఇక్కడ యూత్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారండి. చిన్నపిల్లలు కావచ్చు, చదువుకునే కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ వంతెనని ఆధారం చేసుకొని అవతలకి వెళ్ళాలి కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ వంతెన లేక చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తున్నారు. మరి అవతల వైపు గ్రామాల నుంచి పట్టణాల నుంచి ఈ విలేజ్ లోపలికి వస్తున్నటువంటి ఉపాధ్యాయులు, మరి పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇలా చూసుకున్నట్లయితే చాలా మేరకు అయితే వాళ్ళందరూ చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారండి. రైనీ సీజన్లో అయితే పిల్లలకైతే బడి పాఠాలు అయితే ఉండట్లేదు, స్కూళ్ళు కూడా వాళ్ళకి ఉండట్లేదండి. క్లాసులకు కూడా అటెండ్ అవ్వాలంటే ఇక్కడ ఏర్ అనేది మరి నది అనేది తక్కువ వాటర్ ఉంటేనే వాళ్ళు దాటగలరు అనమాట. మరి రైనీ సీజన్లో వాటర్ అనేది చాలా ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి చాలా వరకు అయితే వరద ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ ఇబ్బందులు పడి వాళ్ళకైతే సెలవులు ఎక్కువగా వస్తున్నాయండి. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి ఇప్పుడు ఒక 30 రోజులు 40 రోజుల వరకు నీటి మరి పారుదల అలాగే ఉంటుంది కాబట్టి వాళ్ళైతే అన్ని రోజుల్లో మరి బడిలో చెప్తున్న పాఠాలన్నీ కూడా వాళ్ళకి మరి తెలియదు కాబట్టి పిల్లలు కూడా వెనకబడిపోతున్నారు. అంతేకాదండి గర్భిణీ స్త్రీలకి మరి చాలా ఇబ్బంది అయితే అవుతుందండి. పక్కనే హాస్పిటల్స్ ఉన్నప్పటికి కూడా ఈ వంతెన అనేది లేకపోవడం ద్వారా, ఈ వంతెన పని అయితే మధ్యలో ఆగిపోవడం ద్వారా వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాదు మరి ఇక్కడ ఎటువంటి అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు పాము కాట్లకి దాడికి గురైనా కానీ లేదంటే ఇంకా యాక్సిడెంట్లో వాళ్ళు దెబ్బలతో ఉన్నప్పటికి కూడా అవతల వాళ్ళు హాస్పిటల్కి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి అండి ప్రజెంట్ అయితే. మరి ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టికి అయితే తప్పకుండా తీసుకువెళ్ళండి. ఇంతవరకు అయితే చాలామంది న్యూస్ రిపోర్టర్స్ వాళ్ళందరూ కూడా వచ్చారండి, కానీ మేమైతే న్యూస్ రిపోర్టర్స్కి సంబంధించిన వాళ్ళమైతే కాదండి. ఎందుకంటే మా చుట్టుప్రక్కల ఒక 25 గ్రామాలు, ఈ మారుమూల గ్రామాలన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి రవాణా మార్గం ఈ ఒక్కటే మార్గం కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టిలోకి అయితే మీరు అందరూ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇదివరకు ఎన్నో వీడియోస్ మరి చేశాను, ఆ వీడియోస్కి రీచ్ వచ్చినా రాకపోయినా కానీ ఈ వీడియోని మాత్రం మస్ట్ అండ్ షుడ్గా షేర్ చేయండి. అంతేకాదండి చాలా ప్రయాసపడుతూ ఉన్నారనమాట చాలామంది. మరి సుమారుగా మరి చూసుకున్నట్లయితే ఒక 16 ఇయర్స్ నుంచి అయితే ఈ బ్రిడ్జ్ అనేది ఇలాగే ఈ వంతెన అనేది ఇలాగే ఆగిపోవడం జరిగిందండి. దీనికోసం అని చెప్పి ఏ నాయకుడు మాకు ముందుకు రాలేదు, ఎవరు కూడా మాకు సలహా కానీ సహకారం కానీ ఏది కూడా అందించట్లేదండి. మరి ఇదైతే పొలిటికల్కి సంబంధించి అయితే నేను ఈ వీడియోని అయితే చేయట్లేదండి. చాలామంది మేము వేసే ఓట్ల కోసం అయితే ఇంటింటికి వస్తూ ఉన్నారు, కానీ మా బ్రతుకుల్లో ఉన్నటువంటి ఇలాంటి చీకటి మరి ఇలాంటి వెల్తిని అయితే ఎవరు కూడా మరి పూర్తి అయితే మరి చేయట్లేదండి. ఇలాంటి వెల్తిగా ఉన్నటువంటి మా జీవితాల్లో ఎవరు కూడా వెలుతురునైతే నింపట్లేదు. ఈ వంతెన అనేది ఈరోజు జరుగుంటే మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళమండి. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే బాగానే ఉంది, ఎందుకంటే సమ్మర్ కాబట్టి సులువుగా నదినైతే దాటేస్తున్నాం. కానీ రైనీ సీజన్లో వచ్చేటప్పటికి మా గుండెల్లో హడలు అనేది వచ్చేస్తుందండి. ఎందుకంటే ఇక్కడ మా పిల్లలకు కూడా వీళ్ళు బడిలకి వెళ్ళలేకపోయినటువంటి పరిస్థితి. అంతేకాదు రవాణా మార్గం అయితే చుట్టుప్రక్కల ఎటు నుంచి కూడా జరగదు. అటువైపు పార్వతీపురం నుంచి రావాలనుకుంటే ఒక 30 km అండి, ఇటు నుంచి ఒడిస్సా నుంచి రావాలంటే ఇటు నుంచి ఒక 25 km ట్రావెల్ చేసి చుట్టూ తిరిగి రావాలి. అంతలోపు ఇక్కడ పాము కాటుకు గురైన వ్యక్తి కానీ లేదంటే గర్భిణీ స్త్రీలు కానీ ఇలా అంత దూరం వాళ్ళు ట్రావెల్ చేసేసరికి మధ్యదారిలోనే ప్రాణాలు అయితే పోయే అవకాశాలు అయితే ఉన్నాయండి. అందుకోసం అని చెప్పి ఈ వంతెన అనేది తప్పకుండా జరగాలని మా చిన్న ప్రయత్నమే ఈ వీడియోనండి. మీరు అందరూ పెద్ద మనసు చేసుకుని తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఎన్నో వీడియోస్ని అయితే వైరల్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. ఇలాంటి ఉపయోగకరమైన వీడియోని మాతో కూడా మీరు పాలిభాగస్తులై తప్పకుండా మాతో కూడా మీరు కలిసి తప్పకుండా ఒక అంటే పోరాటం కాదండి, మా వంతెన గురించి మీరు కూడా లైక్ అనేది చేస్తారని
ఒక 10 మందికైనా కనీసం మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకైనా షేర్ చేస్తే వాళ్ళు కొంతమందికి అనేటట్లుగా ప్రభుత్వం వరకు చేరుద్దనే చిన్న ఉద్దేశంతోనే ఈ వీడియోని అయితే మరొకసారి అయితే నేను మీ అందరికి కూడా చేసి అయితే చూపించడం జరుగుతుందండి. మరి పడవ అయితే ఉందండి, ఆ పడవ అయితే ఉంది ప్రజెంట్, కానీ ఆ పడవలో కూడా ఎక్కువ మంది వెళ్ళలేనటువంటి పరిస్థితి అండి. అధికమైనటువంటి వర్షాలు, వరదలు, కెరటాలు ఏరొచ్చేటప్పుడు ఏంటంటే ఆ పడవ కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మరి తప్పకుండా ఈ వంతెనైతే జరగాలని మేమందరం కూడా తప్పకుండా మా వంతు కృషి అయితే మేము ఈ వీడియో రూపంలో అయితే చేస్తున్నామండి. మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని అయితే మీరు షేర్ చేయండి. మరి చూస్తున్నారు కదండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సరికొత్త మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.